Hi everyone, welcome to my channel Chemistry Sir. Those who are new here, myself Subbaraidu. I teach chemistry in simple and engaging way. If you are interested, keep watching. In today's session, we are going to discuss about bond angle. Bond parameters లో bond angle గురించి చూద్దాం. ఏంటి bond angle? Bond angle అంటే మనం జనరల్గా ఏం మాట్లాడతామంటే యాంగిల్ బిట్వీన్ ద బాండ్స్ అంటాం. కానీ అది 100% కాదు. యాక్చువల్ డెఫినేషన్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఏదైనా మాలిక్యూల్ తీసుకుంటే మీథేనే తీసుకో, CH4. ఓకే, CH4. దిస్ ఈజ్ ద యాంగిల్, HCH యాంగిల్. అంటే జనరల్గా ఏమంటాం, యాంగిల్ బిట్వీన్ ద బాండ్స్ అని అంటాం. బట్ అది కరెక్ట్ కాదు. ఎలా చెప్పాలంటే ఇప్పుడు బాండ్ అంటే ఏంటి, బాండ్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. బాండ్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఎలక్ట్రాన్స్ ఎక్కడ ఉంటాయి, ఆర్బిటాల్స్లో. బాండ్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎక్కడ ఉంటాయి, బాండింగ్ ఆర్బిటాల్స్లో. ఆ బాండెడ్ ఎలక్ట్రాన్స్ ఏ ఆర్బిటాల్స్లో అయితే ఉంటాయో ఆర్బిటాల్స్ మధ్య ఉన్న యాంగిల్నే బాండ్ యాంగిల్ అంటారు. ఇలా చెప్పాలి. బాండ్ యాంగిల్ ఈజ్ నథింగ్ బట్ ది యాంగిల్ బిట్వీన్ ఆర్బిటాల్స్ having bonded electrons. Orbitals having bonded electrons. Okay, bonded electrons ఉన్న ఆర్బిటాల్స్ మధ్య ఉన్న యాంగిలే బాండ్ యాంగిల్. మరి బాండ్ యాంగిల్ని ఎలా మెజర్ చేస్తారు సార్ అంటే ఇట్ ఈస్ మెజర్డ్ బై స్పెక్ట్రోస్కోపిక్ టెక్నిక్స్. వీటి ద్వారా మెజర్ చేస్తారు, స్పెక్ట్రోస్కోపిక్ టెక్నిక్. ఓకేనా, స్పెక్ట్రోస్కోపిక్ టెక్నిక్స్ ద్వారా మెజర్ చేస్తారు. మనకు అదంతా ఏం అవసరం అంటే ఇక్కడ చూద్దాం. ఇప్పుడు బాండ్ యాంగిల్ని ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, ఎలాంటి ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు ఇది చూద్దాం. బాండ్ యాంగిల్ని ఎవరెవరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక 3 మాలిక్యూల్స్ తీసుకున్నాను. మీథేన్ అంటే సెంట్రల్ ఆటమ్ కార్బన్ బైండెడ్ విత్ 4 హైడ్రోజన్స్. CH4 ఇస్ ద మాలిక్యూల్. ఓకే, బాండ్ యాంగిల్ ఎంత ఉంటుందంటే 109 డిగ్రీ 28 మినిట్స్ అంటారు, లేదా 109.5 డిగ్రీ అంటాం. టెట్రాహెడ్రల్ యాంగిల్ అంటాం, టెట్రాహెడ్రల్ జామెట్రీ. నో కమ్ టు సెకండ్ వన్, మీథేన్ మాలిక్యూల్. సెకండ్ వన్ అమ్మోనియా, NH3. Here nitrogen having a lone pair of electrons. Its bond angle is 107 degree. Now come to third one, H2O molecule. O, hydrogen. 2 lone pair of electrons are present at oxygen. So it means here 2 lone pairs and 2 bond pairs are present. Here water molecule bond angle 104.5 degree anta. So ikkada మనం గమనించాల్సిన విషయం ఏంటంటే bond angle decreases as the number of lone pairs increases. In methane, no lone pair of electron. అస్సలు 1 లోన్ పేర్ కూడా లేదు సెంట్రల్ ఆటమ్ దగ్గర. బట్ అమ్మోనియాకి వచ్చేసరికి నైట్రోజన్ దగ్గర ఏముంది, 1 లోన్ పేర్ ఉంది. ఓకేనా, బికాస్ ఆఫ్ 1 లోన్ పేర్ విచ్ రిపెల్స్ ద బాండ్ పేర్స్. ఈ లోన్ పేరు బాండ్ పేర్లను రిపెల్ చేస్తుంది. ఇలా ఉన్నటువంటి బాండ్ పేర్లని ఈ లోన్ పేర్ రిపెల్ చేయడం వలన ఇవి కొంచెం దగ్గరకు వస్తాయి, అలా దగ్గరికి. సో దట్ బాండ్ యాంగిల్ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది, అందుకు లోయర్ అయింది. నౌ కమ్ టు వాటర్ మాలిక్యూల్. హియర్ 2 లోన్ పేర్స్ ఆర్ ప్రెజెంట్ అట్ సెంట్రల్ ఆటమ్ ఆక్సిజన్. 2 లోన్ పేర్స్ రావడం వల్ల ఏమవుతుందంటే లోన్ పేర్ మధ్య రిపల్షన్స్ వస్తాయి. ఈ లోన్ పేర్లకు బాండ్ పేర్లకు మధ్య కూడా లోన్ పేర్ రిపల్షన్స్ వస్తాయి, లోన్ పేర్ బాండ్ పేర్లకు కూడా రిపల్షన్స్ వస్తాయి. అప్పుడు ఏమవుతాయంటే బాండ్ పేర్స్ కొంచెం దగ్గరకు వచ్చేస్తాయి. సో బాండ్ యాంగిల్ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. దట్స్ ఓకేనా. సో యాజ్ ద లోన్ పేర్ ఆన్ సెంట్రల్ ఆటమ్ ఇంక్రీజెస్, బాండ్ యాంగిల్ డిక్రీజెస్. లోన్ పేర్స్ ఇంక్రీజ్ అవుతుంటే బాండ్ యాంగిల్ డిక్రీజ్ అవుతుంది. తర్వాత ఇంకొక ఫ్యాక్టర్ ఏంటి, యాజ్ ద పర్సెంటేజ్ ఆఫ్ S క్యారెక్టర్ ఇంక్రీజెస్, బాండ్ యాంగిల్ ఇంక్రీజెస్. S క్యారెక్టర్ ఇంక్రీజ్ అవుతే బాండ్ యాంగిల్ ఇంక్రీజ్ అవుతుందంట. సీ హౌ, ఫర్ ఎగ్జాంపుల్ C2H6 ఈథేన్. ఇక్కడ కార్బన్ sp3 హైబ్రిడైజేషన్లో ఉంటుంది,
పర్సెంటేజ్ ఆఫ్ ఎస్ క్యారెక్టర్ ఎంత ఉంటుందంటే 25% ఉంటుంది. మరి ఇక్కడ C2H4లో sp2 హైబ్రిడైజేషన్ పర్సెంటేజ్ ఆఫ్ ఎస్ క్యారెక్టర్ 33.33%. ఇక్కడ sp హైబ్రిడైజేషన్ పర్సెంటేజ్ ఆఫ్ ఎస్ క్యారెక్టర్ ఎంత ఉంటుంది 50% ఉంటుంది. అంటే ఇక్కడ పర్సెంటేజ్ ఆఫ్ ఎస్ క్యారెక్టర్ ఇంక్రీజ్ అవుతా ఉంది. మరి బాండ్ యాంగిల్ చూడు, C2H6 sp3 హైబ్రిడైజేషన్ కదా, 109 డిగ్రీ 28 మినిట్స్ ఆర్ 109.5 డిగ్రీ. sp2 బాండ్ యాంగిల్ ఎంత ఉంటుందంటే ట్రైగోనల్ ప్లేనార్ 120 డిగ్రీ, sp 180 డిగ్రీ. సో వాట్ డిడ్ యూ అబ్జర్వ్? at the percentage of S character increases 25, 33, 50, bond angle increases. That's it. Okay, now come to here. If central atom is same, as the electronegativity of terminal atom or binded atom increases, bond angle increases. Central atom same, ikkada nitrogen, central atom same. కానీ బైండ్ అయిన ఆటమ్స్ ఎవరు? నైట్రోజన్కి. ఇక్కడ క్లోరిను, అక్కడ ఫ్లోరిను. ఇక్కడ ఎలక్ట్రోనెగటివిటీస్ గమనిస్తే నీకు ఫ్లోరిను క్లోరిన్ అబ్జర్వ్ చేస్తే ఫ్లోరిన్కి ఎక్కువ ఉంటుంది, 4.0, ఇది 3.0. ఎలక్ట్రోనెగటివిటీ ఇంక్రీజెస్. ఇఫ్ సెంట్రల్ ఆటమ్ ఈజ్ సేమ్, యాజ్ ద ఎలక్ట్రోనెగటివిటీ ఆఫ్ టర్మినల్ ఆటమ్ ఇంక్రీజెస్, టర్మినల్ అంటే బైండెడ్ ఆటమ్ ఎలక్ట్రోనెగటివిటీ ఇంక్రీజ్ అవుతే బాండ్ యాంగిల్ డిక్రీజెస్, బాండ్ యాంగిల్ తగ్గిపోయింది. చూడు, క్లోరిన్ కంటే ఫ్లోరిన్ మోర్ ఎలక్ట్రోనెగటివ్ కదా, కాబట్టి ఎలక్ట్రోనెగటివిటీ ఇంక్రీజ్ అయింది, బాండ్ యాంగిల్ డిక్రీజ్ అయింది. 107 కాస్త ఏమైంది 102 అయిపోయింది. దీన్ని ఇంకో విధంగా కూడా చెప్పుకోవచ్చు, యాజ్ ద సైజ్ ఆఫ్ ది ఆటమ్, సైజ్ ఆఫ్ ది బైండెడ్ ఆటమ్ ఇంక్రీజెస్, బాండ్ యాంగిల్ డిక్రీజెస్. ఇప్పుడు ఫ్లోరిన్ చిన్న ఆటమ్, క్లోరిన్ లిటరల్లీ కొంచెం బిగ్ వన్ వెన్ కంపేర్ టు ఫ్లోరిన్. సో ఇక్కడ ఫ్లోరిన్ కంటే క్లోరిన్ పెద్దది. సో N 3 ఫ్లోరిన్స్ బైండ్ అయి ఉన్నాయి లైక్ దిస్, ఫ్లోరిన్ ఫ్లోరిన్ ఫ్లోరిన్. ఇక్కడ NCl3 క్లోరిన్ క్లోరిన్ క్లోరిన్. ఆటమ్స్ ఎప్పుడైతే బిగ్ అవుతాయో వాళ్ళ మధ్య రిపల్షన్ పెరుగుతుంది, సో బాండ్ యాంగిల్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఇలా కూడా చెప్పచ్చు, అట్ ద సైజ్ ఆఫ్ బైండెడ్ ఆటమ్ ఇంక్రీజెస్, బాండ్ యాంగిల్ ఇంక్రీజెస్. లేదా as the electronegativity of binded atom increases, even though the central atom is same, by increasing electronegativity of binded atom, bond angle decreases. Okay na? That's it for today's video. This is about bond angle. Hope you understand. Keep watching for more videos. Thank you.